అల్లు అర్జున్ ఇంటి పైన ఓయూజేఎస్సీ అనే పేరుతోటి దాడి చేయడం జరిగింది. మరి ఈ దాడిని మీరు నిన్న అందరూ చూసే ఉంటారు. ఆ దాడి ఏ విధంగా ఉందంటే, ఖబర్దార్ అల్లు అర్జున్, నీ తాట తీస్తాం, రేవంత్ రెడ్డి పైన ఇంత బల్పు మాటలు నీకు అవసరమా, నీది ఏ రాష్ట్రం, ఎక్కడొచ్చి బ్రతుకుతున్నావు అనుకుంటా నిన్న వారి ఇంట్లోనే పూల కుండీలు పలగొట్టుకుంటూ గేట్లు బద్దలు చేసుకుంటూ గోడ మీద దూకి హల్చల్ చేయడం జరిగింది. మరి ఇక్కడ పోలీస్ శాఖ వారు ఎందుకు రాలే అంటే, ఇది ఒక ప్రిపేర్డ్గా రేవంత్ రెడ్డి పంపించాడు వారు కార్యకర్తల్ని, ఇటు పోలీసుల్ని కూడా చెప్పాడు మీరు ఊరుకోండి అని. వీళ్ళు దూకారు, గోడ బద్దలు కొట్టారు, పూల కుండి నీ అంతు చూస్తామని సవాల్ విసిరారు అల్లు అర్జున్కి. గది ఇగో ఇవి వాళ్ళు వీళ్ళే, ఇగో ఒకసారి చూడండి పెద్ద మనుషులు, ఇక వాళ్ళు వీళ్ళే రెడ్డి శ్రీను ముదిరా, బుద్ధ ప్రేమ్ కుమార్ గౌడ్, ఇంకోటి ముక్కు ప్రవీణ్ కుమార్, బైర్ నాగరాజ్ గౌడ్. ఇక్కడ చూడండి, ఈయన రేవంత్ రెడ్డి యొక్క కార్యకర్త. ఇప్పుడు వీళ్ళు ఏ విధంగా దాడి చేసిళ్ళు, వీళ్ళ డిమాండ్ అనేది ఒకసారి చూద్దాం. ఇక రాష్ట్ర ప్రభుత్వంలో పేదల పక్షం నుండి పోరాటం చేస్తుండే రాష్ట్ర ప్రభుత్వం విమర్శలు, అరే సినిమా దొంగలారా, ఈ రోజు కార్యకర్తలు సంపాదించుకున్న మా సొమ్ముతోనే లక్షల వేల కోట్లు సంపాదించుకొని ఒక్కడైనా మాట్లాడుతున్నారా? ఒక్క దర్శకుడైనా ఒక ప్రొడ్యూసర్ అయినా మాట్లాడుతున్నా? సిగ్గు జనం ఉండాలి. ఈ సోగ్గాలని రేవంత్ రెడ్డి తయారు చేసి ఉసిగొల్పాడు. వెళ్ళి దాడి చేయండి, ఏమన్నా మన రాష్ట్రం, మన ప్రభుత్వం, మనం చెప్పిందే మాట, మనం ఆడిందే పాట, ఏం చేసిందే మనం అనుకుంటా ఇది ఒక పెద్ద సీన్ క్రియేట్ చేయడానికి అక్కడికి వెళ్ళి ఇక సినిమా ఇండస్ట్రీ వాళ్ళని తిడుతూ ఉన్నారు. సరే, మీరు ఆ యొక్క బాధితురాల కుటుంబం తరపున కొట్లాడి ఉంటే ఐ హ్యాట్స్ అప్ టు ద ఆల్ గైస్. ఇప్పుడు ఏంటంటే, మీరు లగచర్ల బాధితుల పైన ఈ విధంగా ఎందుకు రేవంత్ రెడ్డి ఇంటి ముందు పోయి పేద ప్రజల పక్షాన ఉండి మేము కొట్లాడుతున్నాం అనుకుంటా ఈ ఓయూజేఏసీ అని పేరు పెట్టుకున్న సోగ్గాళ్ళ ఆ రోజు ఎందుకు రాలే? ఎందుకంటే రేవంత్ రెడ్డి ఇక్కడ పాలు పోసి పెంచుకున్న ఒక కార్యకర్త. ఆ కార్యకర్త ఏవో ఇక్కడ ఇంకా తదితర కార్యకర్తలు ఉన్నారు. పేదల పక్షాన ఉండి కొట్లాడేది మేమని ఇక ఇక్కడ ఒక మాట అనడం జరిగింది. 49 మంది స్టూడెంట్స్ చనిపోతే ఎక్కడ పోయింది ఈ ఓయూజేఏసీ? అది ఓయూజేఏసీ కాదు మిత్రులారా, ఓన్లీ రేవంత్ రెడ్డి ఉసిగొల్పిన కార్యకర్తలు ఇదొక పేరుతోటి ఉరుకొచ్చింది. ఈరోజు విద్యార్థులు, గిరిజన పిల్లలు, పేద పిల్లలు చక్కగా తిండి ఒంటికి పట్టగా ఫుడ్ పాయిజన్ అయ్యి పాపం ఆ విద్యార్థి చనిపోతే, వెంటిలేటర్ల ముందు 12 రోజులు చావుతోటి పోరాటం చేసి చనిపోతే ఈ యొక్క రేవంత్ రెడ్డి ఎటుపోయిండు, వెంకటరెడ్డి, కోమటిరెడ్డి ఎటుపోయిండు, ఈరోజు ఈ దొంగ సోగ్గాళ్ళందరూ ఎటుపోయిండు మిత్రులారా? మీకు ఒకటి అర్థం కావాలి, వీళ్ళంతా సీన్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డిని కాపాడుకోవడానికి సీన్ క్రియేట్ చేస్తూ ఉన్నారు మిత్రులారా. ఇది ఒకసారి ఇక చూడండి. ఈ విద్యార్థిని ఆ వెంటిలేటర్ దగ్గర 12 రోజుల నుండి చనిపోతూ ఉంటే, అరే నేను నిజంగా చెప్తా ఉన్నా, రాష్ట్రంలో మీడియాలు అమ్ముడుపోయి ఉన్నాయి మిత్రులారా. వీళ్ళు ఆలు మొగళ్ళ సంసారాల్లో వేలు పెట్టుడు తప్ప రాష్ట్రానికి 1% కూడా చేకూర్చేటట్టు లేరు. ఈరోజు ఏ మీడియా కూడా పేదల పక్షాన ఉండి మాట్లాడుతుందంటే ఎక్కడైనా చూపెట్టండి మిత్రులారా. ఎక్కడ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించిన పరిస్థితి. రైతు బంధు మీద మాట్లాడుతూ ఉందా, లగచర్ల బాధితుల నుంచి మాట్లాడుతూ ఉందా, ఫార్మా కంపెనీ ఎందుకు తీసుకొస్తున్నావు అని మాట్లాడుతూ ఉందా, రాష్ట్రంలో జరిగే అన్యాయాలు, ఆత్మహత్యలు చాలా పరంగా చూసుకుంటే రేవంత్ రెడ్డి వల్ల చనిపోయిన ఎంతోమంది ప్రజలు ఈరోజు వాటి పక్షాన ఉండి ఏ రోజైనా ఈ మీడియాలు మాట్లాడాయా? ఏ రోజైనా మాట్లాడాయా? ఇక్కడ మొగుడు, ఇక్కడ పెండ్లం ఇద్దరు లొల్లి పెట్టుకుంటున్నారు, తొందరగా రండి అంటే దాన్ని బ్రేకింగ్ న్యూస్ చేసి ఆ ఇద్దరు కుటుంబాలకు జీవితాలు లేకుండా చేస్తూ ఉన్నారు. మొన్న రాజ్ తరుణ్ ఒక అమ్మాయి పైన ఎలిగేషన్ చేయడంతో దానిపైన ఇష్యూ చేసి వాళ్ళకు కూడా భవిష్యత్తు లేకుండా చేశారు. హర్ష సాయి ఒక అమ్మాయిని హరాస్ చేశాడంటూ వాళ్ళిద్దరు భవిష్యత్తు లేకుండా చేసి పడేశారు. ఇలాంటి విషయంలో మీడియా వాళ్ళు బాగా ఫోకస్ చేస్తూ ఉన్నారు. ఈరోజు అక్కడ జరిగిన దాని మీద మీడియాలు ఉరికి మీరు చూడొచ్చు, ఇక్కడ చూడొచ్చు, దాడి జరుగుతూ ఉంది, అల్లు అర్జున్ ఇంటి ముందు పూల కుండలు పలగొడతా ఉన్నారు అని కూడా చెప్తా ఉన్నారు. మరి అదే విధంగా పేదల పక్షాన మీరు ఆ రోజు చిన్న పిల్లలు, గురుకుల విద్యార్థులు చనిపోతూ ఉంటే మీ మీడియా వాళ్ళు ఎందుకు పోలేదు? ఇది ప్రజలు ఒకటి దీన్ని కేర్ఫుల్గా గమనించాలి. రాష్ట్రం అంతా రేవంత్ రెడ్డికి ఆధీనంలో పోయింది. ఇక అల్లు అర్జున్ ఇంటి పైన కాంగ్రెస్ గుండా దాడి, ఇక ఇతనే ఆ గుండా. అంటే అల్లు అర్జున్ గారు ఏమంటున్నారు, ఆ పిల్లగారికి మొత్తం బాధ్యత నేనే తీసుకున్నాను.
వాంట్ జస్టిస్ అంటే వీళ్ళని ఎవరైనా రేప్ చేసి వెళ్ళిపోయేలా వీళ్ళు అల్లు అర్జున్ ఇంటి ముందు అంత సీన్ క్రియేట్ చేస్తూ ఉన్నారు కదా, వాళ్ళని ఎవరైనా రేప్ చేసి వెళ్ళిపోయేలా వీ వాంట్ జస్టిస్ అంటే జస్టిస్ చాలా సందర్భాల్లో చనిపోయింది, చాలా సందర్భాల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చంపేసింది, చాలా సందర్భాల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కొనుక్కుంది జస్టిస్ని. మీకు ఒకటి అర్థం కావాలి, ఇక్కడ అల్లు అర్జున్ పైన ఈ గూండాలు ఇట్లా చేయడం కరెక్ట్ కాదు మిత్రులారా చెప్తున్నా. ఎందుకంటే ఇక్కడ రాష్ట్రంలో ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఎన్నెన్నో చావచక్యాలైన కలకలాలు రేగుతూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఏ రోజు గురించి ఈ విధంగా ఈ OUJAC అని పేరు పెట్టుకొచ్చిన సోగ్గాళ్ళు వి వాంట్ జస్టిస్ అని ఏ సందర్భంలోనైనా జియో 46 బాధితులు రేవంత్ రెడ్డి ఏదో వస్తాడు మాకేదో ఇస్తాడని ఆశతోటి రోడ్ల మీద ధర్నాలు చేసి పాపం వాళ్ళు మళ్ళీ ఇంకో నోటిఫికేషన్కి ప్రిపేర్ అయ్యే సందర్భం పడుతూ ఉంది. గ్రూప్ 1 ఎగ్జామ్కి గ్రూప్ 2 ఎగ్జామ్స్కి ఈ గ్రూప్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ధర్నాలు చేశారు, వాళ్ళు అటే వెళ్ళిపోయారు. ఆ రోజు మీడియాలో వచ్చి ప్రశ్నించలేదు, ఏ OUJAC వచ్చి కూడా ఆ విధంగా ధర్నాలు చేయలే, ఏ వి వాంట్ జస్టిస్ అని ఎక్కడ చేయలే. రేవంత్ రెడ్డి క్రియేట్ చేసిన ఒక సీన్, ఒక పెంపుడుగాళ్ళను దింపి అక్కడ పోలీసులు కూడా చూసారా, ఒక 3 hours అయిపోయిన తర్వాతనే మెల్లగా వచ్చి అక్కడిని తీసుకొని వచ్చారంట. ఇక పగడబందీ ప్లాన్, ఇదంతా పగడబందీ ప్లాన్. రేవంత్ రెడ్డి దగ్గర మనుషులు, ఆయన పాలు పోసి పెంచుకున్న సోగ్గాళ్ళ గూండాగాళ్ళు, ఆ గూండాగాళ్ళు ఈ విధంగా దాడి చేయడం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్టో మిత్రులారా మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ తెలపండి.